పుట్టినరోజు అంటే అందరికీ ఆనందంగా ఉండే రోజు. కానీ సనా యూసఫ్ అనే అమ్మాయికి అదే చివరి రోజు. ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలే. ఇన్‌స్టాగ్రామ్ లో లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న ఈ పాకిస్తానీ అమ్మాయిని ఎందుకు హత్య చేశారు? ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది, చివరిదాకా చూడండి. ఈ అమ్మాయి పాకిస్తాన్ కి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖా రాష్ట్రం చిత్రా జిల్లాలో జూజ్ అనే ప్రాంతంలో 2007 జూన్ 2న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు కుటుంబం సహా ఇస్లామాబాద్ కు వెళ్లి అక్కడే వ్యాపారం చేస్తూ ఉండిపోయారు. ఈ సనా యూసఫ్ ని ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు. పాకిస్తాన్ లోనే టాప్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె తండ్రి పేరు యూసఫ్ హసన్. పాకిస్తాన్ లోనే ఒక సోషల్ యాక్టివిటీ. పాకిస్తాన్ లో ప్రజల హక్కు కోసం పోరాడే నాయకుడు. ఆమె తండ్రి పోలికలే కూతురుకు వచ్చిందనుకుంటా. ఈ సోషల్ మీడియాలో మహిళలు చదువుకోవాలి, మహిళలు అన్నిట్లోనూ ముందుకుండాలని మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఆమె వీడియోలో మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే మాట్లాడుద్ది. అలాగే సోషల్ మీడియాలో ఒక రకంగా వీడియోలు చేస్తూ ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండేది. ఆ వీడియోస్ లో ఎక్కడా కూడా వల్గారిటీ ఉండేది కూడా కాదు. మహిళల కోసమే మాట్లాడుతూ ఉండేది. ఒక ఫంక్షన్ లో సనా యూసఫ్ కి ఉమైర్ అయ్యత్ అనే 22 సంవత్సరాల అబ్బాయి పరిచయం అయ్యాడు. వీళ్ళకి బీరకాయ బంధుత్వం కూడా ఉందంట. ఆ బంధుత్వంతోనే సనాని ప్రేమించమని పదే పదే అడిగేవాడు. సనా యూసఫ్ చాలా సార్లు రిజెక్ట్ కూడా చేసిందంట. పదే పదే సనా యూసఫ్ రిజెక్ట్ చేసేసరికి ఉమైర్ అయ్యత్ గాడికి కోపం వచ్చింది. సాయంత్రం కేక్ కట్ చేసుకుని బంధువులను హ్యాపీగా పార్టీకి పిలిచి ఎంజాయ్ చేస్తామనుకున్న తన జీవితానికి అదే ఆఖరి రోజని తెలియకపోయింది. ఉమైర్ అయ్యత్ డైరెక్ట్ గా గన్ను తీసుకుని తన ఇంటికి వచ్చి బయటికి పిలిచాడు. కొద్దిసేపు అలా తనతో మాట్లాడుతూ బయట నించోనున్నాడు. సాయంత్రం బర్త్డే పార్టీకి రెడీ అవుతున్న సనా యూసఫ్ ని గుండెలపైన కాల్ చేసి వెళ్లిపోయాడు. తర్వాత పోలీసులు పట్టుకొని రిమాండ్ లో వేసి కోర్టులో అప్పగించి జైల్లో వేశారు. ఈ వీడియోలో ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఈ ఉమైర్ అయ్యత్ అనేవాడు సనా యూసఫ్ కి అన్నయ్య అవుతాడంట. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కలు అన్నలు సొంత మామయ్యని పెళ్లి చేసుకోవడం కామనే. మీకు గుర్తుంటుంది అనుకుంటా బలాలా యూసఫ్ జై. పాకిస్తాన్ మహిళల చదువు కోసం బుల్లెట్లను ఎదుర్కొని మరి 2014లో 17 సంవత్సరాల్లోనే నోబెల్ బహుమతి సంపాదించింది. కానీ సనా యూసఫ్ లాంటి అమ్మాయిని 17 ఏళ్లకే చంపేశారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.